సార్ తర్వాత నీ కౌగిలిలో అంత డీటెయిల్ గా చెప్పలేను బేటా. ఏంటి సార్ మంచి మూడ్ లో పాడు చేశారు. అయినా సాటి మగాడై ఉండి ఓ మగాడికి చెప్పలేరా? నేను చెప్పడం ఎందుకు బేటా, నేను చెప్పినప్పుడు యాక్షన్ లోకి దిగిపో. రియాక్షన్ నీకే ఫేవర్ గా ఉంటుంది. ఓకే తర్వాత తర్వాత ఏంటి సార్? అలా వెళ్ళి నీ భార్య వస్తుంది, నువ్వు అక్కడికి వెళ్ళి నిల్చో. ఓకే ఓకే ఇట్రా. అయ్యో నేను అరటి తొక్క వేయగానే నువ్వు ఆవిడకి ఎదురుగా వెళ్ళు. మిగతాది బుల్లి తెర మీద చూడు. All the best. అంటే ధోని బ్యాటింగ్ చేస్తే బాల్ వచ్చినట్టు, ఈ సింగిగాడు ఈటింగ్ చేస్తే తొక్కలు వస్తాయన్నమాట. వీడిని వదిలేస్తే అంతా రామయం, హోటల్ అంతా తొక్కమయం అయిపోతుంది. చెప్తా చెప్తా. ఎక్కడికి పోయింది? ఈ నాగరాజు గారి పనా చెప్తా. ఒరే ఒరే ఒరే, అయ్యో ఏదో ఒకటి చెయ్యాలి. ఎలాబ్బా?
ఎక్కడికి వెళ్ళినా వెదర్ ఫేస్లే కనబడుతున్నాయి. ఆహా, మేము వెళ్లకుండానే ఏదో ఫేస్లు మా దగ్గరికి వచ్చి ఆగుతున్నాయి మరి. డబల్ చి చిచ్చి. అయ్యో ఛీ, ఛీ, ఛీ. ఛీ. అయ్యో ఇంత కష్టపడి ప్లాన్ చేస్తే మిస్ చేశారే. ఈ శుభ్రంగా లేస్తున్నాడు, మనం జంప్ అయిపోవడమే బెటర్. సారీ మేడం, కాల్ జారింది. సారీ ఏంటి? అబ్బా నడు విరిగిపోయింది బాబోయ్. బుజ్జి ఏమండి మీరా? నా తింగర బంగారం నువ్వా? అవును బొంగు, నేనే శిరీష్ అని. ఆ బొంగు అంటే బొంగు, చక్క రంగాన్ని పిలిచేదానికి. మనం భార్య భర్తలమని ఎవరికి తెలియకూడదు. మనం కూడా ఎవరికి తెలియనట్టే ఆ, ఉన్నాం. అమ్మా నీట్నెస్ నాగరాజు. అమ్మా వీళ్ళు ఆ జాయింట్ సింగ్ పెళ్ళాలి కదూ. వీళ్ళకి కింగు బొంగులతో పనేంటి? రాత్రికి ఫోన్ చేస్తాను, బయటకొచ్చే. నాటి పొండా సింగిగాడి పెద్ద పెళ్ళానికి పక్క చూపులున్నాయి. బంగారం, నేను రాత్రికి ఏలేస్తాను. తలుపుది ఎంచక్క మంచం కింద దూరం మాట్లాడుకుందాం. అమ్మా తిక్కా సింగు, చూడ్డానికి తిక్కల దానిలా ఉంటావు గాని నువ్వు పెద్ద ముదురువే. ఒరే సింగు, వచ్చేటప్పుడు ఇద్దరు పిల్లలతో వచ్చావు, వెళ్ళేటప్పుడు ఒక్కరితో కూడా ఉంటుందో లేదో. అమ్మో, ఇంకా లాభం లేదు. సరే సరే, ఎవరైనా చూస్తారు, వెళ్ళండి వెళ్ళండి. అటు పద. నీలాంటి బంగారం నాకు దొరకడం అదృష్టమే. ఎక్కువ చేయకు. భలే ఉంటావు. వామ్మో, నిన్న ట్రైల్స్ వేశారు, ఈ రోజు లైన్ వేస్తున్నారు. వీళ్ళను కంట్రోల్ చేయకపోతే వాళ్ళకి స్టమక్ చేసేటట్టున్నారా? వాట్స్ హ్యాపెనింగ్? వాట్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్?
అందాల్ని ఆరాధిస్తున్నాం సార్. రే దీన్ని ఆరాధించడం అనరు, ఆ సింగు బతుకులో గుణపాలు తెంచడం అంటారు. యూ స్టూపిడ్ యూస్లెస్ ఫెలో రాస్కల్స్. ఏంటి సార్ తిడతారు? మా పిల్లలకు మేము లైన్ వేస్తే తప్పేంటి? పిల్లలు యు మీన్ వైఫ్? అంటే అంటే చూపులతోనే సెట్ చేసేసుకున్నారా? ఒరేయ్ గెల్లకుండానే పిల్లలంటారా? అంటే వాళ్ళు అచ్చం మా పిల్లల్లో ఉన్నారు సార్. అబ్బచ్చా, కానీ వాళ్ళ మొగుడు మీలా లేడురా. ఆడు గనక మిమ్మల్ని చూశాడనుకో వాటు వయ్యు అనుకుంటా దేనికి పనికి రాకుండా చేసేస్తాడు. హా? ఒరే, వాడు వచ్చేస్తున్నాడు, వెళ్ళిపోండిరా, దయచేసి వెళ్ళిపోండిరా. ఒరే, ఇలాంటివి మీకు బాగా తెలుసు. హాయ్ నాగరాజు. వస్తున్నా ఆరం. అయ్యే అయ్యే, నమస్కార్ నమస్కార్. రాజు, నా భార్యలు ఏమైనా చూసావా? భార్యలు వైఫ్లు కూల్ కూల్ బాబా. కావ్వా చూసావా నా భార్యల్ని? అంత అవకాశం నాకెక్కడిస్తారండి? ఆల్రెడీ వాళ్ళు డీప్ గా ఉన్నారు. అంటే డీప్ గా వెతికితే కనబడతారు అంటున్నాను. ఎక్కడికి వెళ్తారులే, ఏదో చూడడానికి వెళ్ళుంటారు. అవును సార్, కింగు బొంగు అని కొత్త సినిమా రిలీజ్ అయింది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందంట. ఓ అలాగా. నాకు సినిమాలంటే నచ్చవు, ఏ సంవత్సరానికో ఒకటి చూస్తాను. అందుకే వాళ్ళు ఎగబడి చూస్తున్నారు. క్యా? అంటే యంగ్ మ్యాన్, హలో హలో, ఎనీ గుడ్ న్యూస్? గాడిద గుడ్ న్యూస్. మా ఇద్దరిని కలపాలని మీరు అరటి తొక్కేశారా? అది తొక్కకుండా వెళ్ళిపోయింది, మీ ప్లాన్ ఫ్లాప్ అయింది. అంటే మీరు అరటి తొక్క వేసింది వీరిని వాళ్ళ ఆవిడ్ని కలపడానిక? అవును నాగరాజ్, పాపం ఈ కుర్రాడి భార్య కొంచెం అదో టైపు, ఇతన్ని టచ్ కూడా చేయనివ్వట్లేదట. అందుకే ఒక చిన్న ప్లాన్ వేసి వీళ్ళని కలపాలనుకున్నాను. అంతలో ఓ వెధవ వచ్చి నేను వేసిన తొక్కలన్నీ తీసేశాడు. ఆ వెధవని నేనే సార్. నీట్నెస్ లో నా హోటల్ నెంబర్ 1 ప్లేస్ కి రావాలి సార్. అందుకే అలాంటి క్యాచ్లు తప్పలేదు సార్. సర్లే, ఎప్పుడు నీట్నెస్సే కాకుండా పక్క వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి కూడా కొంచెం ఆలోచించాలి. ఇప్పుడు చూడు, నాకు ఎలాంటి సంబంధం లేకపోయినా ఈ బేటా కాపురం గురించి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది నాగరాజ్? వాళ్ళ కాపురం మీద ఉన్న ఇంట్రెస్ట్ మీ కాపురం మీద చూపిస్తే బెటర్ అనిపిస్తుంది. నా కాపురానికి ఏంటి నాగరాజ్, 3 పువ్వులు 6 కాయల్లాగా ఉంది. నా పిల్లలకేంటి కత్తులు. అవును, ఆ కత్తుల్ని పదును పెట్టడానికే ఇంకో 2 ఎదురు చూస్తున్నారు. ఇదిగో బేటా, నిన్ను నీ భార్యను కలిపే ప్లాన్ నేను చెప్తాను కదా. సార్, వద్దు సార్, నేనున్నాను కదా. ఐఎమ్ హియర్ సార్, ఐఎమ్ హియర్ ఓన్లీ, యూజ్ మీ. మీరు ఐడియా చెప్తే థ్రిల్ ఆయనకు వస్తుందేమో కానీ బిల్లు నాకు వస్తుంది సార్. దయచేసి ఈ ఐడియా చెప్పే అవకాశం నాకు ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. సర్లే తీసుకో. నేనెవరిని డిసప్పాయింట్ చేయను. ఐడియా ఏంటో చెప్పు. యు రెస్పెక్ట్ మీ. థ్యాంక్ యూ లా. చల్ 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 చెప్పాయి. మీరు పోకిరి సినిమా చూసారా సార్? పంజాబ్ లో పోకిరి సినిమా వచ్చిందా సార్? అబ్బా, కరెక్ట్ సార్. మీరు చూసారు కదా సార్? 10 సార్లు. వెరీ గుడ్ వెరీ గుడ్. అందులో మహేష్ బాబు ఇలియానా లిఫ్ట్ సీన్ గుర్తుందా సార్?
బాగా గుర్తుంది. మనం కూడా సేమ్ టు సేమ్ అదే సీన్ చేస్తాం సార్. ఆ? అయితే నేను రెడీ. మా లిఫ్ట్ కూడా రెడీ సార్. ఇప్పుడు మధుమతి చైతన్య ఆ లిఫ్ట్ లో వెళ్తారు. ఆ తరువాత మనం ఆ లిఫ్ట్ అయిపోయే బటన్ నొక్కుతాం. ఏంటే ఈ బటన్ నొక్కితే లిఫ్ట్ ఆగిపోతుందా? ఎస్, ఈ బటన్ నొక్కితే లిఫ్ట్ ఎక్కడుంటే అక్కడే ఆగిపోతుంది. మళ్ళీ నొక్కితే మళ్ళీ పై ఫ్లోర్కి వెళ్తుంది. మళ్ళీ నొక్కితే కిందకు వస్తుంది. మళ్ళీ నొక్కితే పైకి వెళ్తుంది. మళ్ళీ నొక్కితే ఒకేసారి కిందకు వస్తుంది. నాగరాజు, ఇలాంటి బటన్ ఎందుకు పెట్టించావు? లిఫ్ట్ మన కంట్రోల్లో ఉండాలని. అబ్బా! నేను చెయ్యి వేస్తే నువ్వు చెయ్యి వేస్తావా ఇడియట్? వేస్తే ఏమైంది సార్, నేను మగాన్నే కదా. కానీ నేను మగాన్నే మగాన్నే కానీ నాకు ఇలాంటివన్నీ నచ్చవు. ఓహో, ఈ సింగిగాడు కొద్దిగా తేడాగా ఉన్నాడే. నాగరాజు అదిగో మధు 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 నేను వస్తాను మధు, ప్లీజ్ మధు. వాళ్ళు లిఫ్ట్ ఎక్కుతున్నారు. ఒక్క సెకండ్. అవసరం లేదు, నేను ఒంటరిగా వెళ్ళగలను. నాకు ఒంటరిగా ఉండాలంటే భయం మధు, అందుకే ప్లీజ్. మీరు పక్కన ఉంటే నాకు చిరాకండి. అవునా? ప్లీజ్ వెళ్ళండి. అయితే వెనకాల ఉంటాను, ఓకేనా? ఇలాంటి పిచ్చి విషయాలు వేయకండి. సరే రండి. ఆ, ఏ, ఔ, అయ్యో అయ్యో. చూడండి, అంతా మీ వల్లే. వచ్చేస్తుంది. కుల్జా సిమ్ సిమ్. ఛీ, సారీ పట్టణం వచ్చి చావట్లేదుగా. బా. ఇప్పుడు చూడు, కుల్జా సిమ్ సిమ్. అదే చూస్తుంటే ఏంటి ఆగిపోయింది? అది నాకు అర్థం కావట్లేదు మధు, ఆగిపోయింది. అయ్యో, ఒకసారి హోటల్ మేనేజర్ కాల్ చేయండి. అంటే బ్యాలెన్స్ తక్కువ ఉంది, మిస్డ్ కాల్ ఇవ్వను. ఓ, తల్లికి తక్కువ కొడుకు, మిస్డ్ కాల్ ఇవ్వండి. ఇచ్చా. ఛీ, వీడేంటి మిస్డ్ కాల్ ఇచ్చాడు? నా కొడుకు కూడా అంతే, అలాగే ఇస్తాడు. నీ కొడుక? అంటే కొడుకు కాదు, కంగారు పడకు అన్నాను అంతే. ఎందుకు చేశాను? చెయ్యి చెయ్యి. చేశాడు. ఎస్, ఇంతకీ వాట్ యు వాంట్? ఇదిగో చెత్తన మేనేజరు, మేము లిఫ్ట్ లో ఉన్నాం, లిఫ్ట్ ఆగిపోయింది. ఏంటి పరిస్థితి? అంత టైం పడుతుందా? అమ్మో, ఇప్పుడు ఎలాగా? సరే పెడాయి. ఏమన్నాడు? లిఫ్ట్ రిపేర్ అంట, ఓ గంట దాకా రిపేర్ అవ్వాలంట. గంట? ఆ. ఓహో. మధు, నువ్వేం భయపడకే, నేనున్నాగా. ఐఎమ్ దేర్. నో, ఐ విల్ టేక్ కేర్. 1 అవరేగా, ఇలా అయిపోతుంది.
పైకి వెళ్తుంది? ఈ లిఫ్ట్ ఇంతే మధు, అప్పుడప్పుడు పైకి కూడా వెళ్ళిపోతుంటుందంట. అయ్యయ్యో. మీకెలా తెలుసు?